వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో శివరాత్రి వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో మేము టెంపుల్ వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇంట్లో ఏవైతే చేశానో అంతా కూడా నేను ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము శివరాత్రి రోజు అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో మేమైతే బైక్ మీద స్టార్ట్ అయ్యాము. సో మా ఇంటికి ఒక 10 to 15 మినిట్సేనండి. సో చాలా దగ్గర టెంపుల్. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. సో టెంపుల్ అవన్నీ అంటే విజిట్ చేసి పానీపూరి తిని వద్దామని చెప్పి మేము అయితే బైక్ వచ్చామండి. School bus. A for B for C for D for E for elephant. సో టెంపుల్కి అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. సో మేము బయట కొబ్బరికాయ అవన్నీ కూడా కొనుక్కొని లోపలికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయండి. సో సాయిబాబా, అలానే ఆంజనేయ స్వామి, అలానే శివుడు టెంపుల్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఒక ప్లేస్లోనే. సో విజిట్ చేసుకునే వాళ్ళకి సో కుషాయిగూడలో మా మోడీ హోమ్స్ దగ్గరలో అయితే సో చాలా అయితే దగ్గరగా అవైలబిలిటీ ఉందండి వెళ్ళి విజిట్ చేయడానికి. సో విజిట్ చేసేసి ఇక్కడ అయితే కింద అయితే కూర్చున్నామండి కొంచెం సేపు. సో మా బాబుకి అయితే నేను ఫ్లవర్ అవన్నీ పెట్టుకుంటే వాడికి కూడా పెట్టమంటున్నాడు. వాడికి హెయిర్ లేదు కదా అని చెప్పి ఇయర్లో పెట్టానండి. సో వాడైతే ఎంత బాగా పెట్టించుకున్నాడు. సో కూర్చున్నాడండి వాడు కూడా. సో ఇక్కడ దండం పెట్టుకుంటున్నాడు. సో నేను హాయ్ చెప్తున్నానని చెప్పి అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇదిగోండి దండం పెట్టుకుంటున్నాడు. సో అక్కడైతే డాగ్ అయితే ఏదో ఉందండి, అది చూపిస్తున్నాడు మీకు. సో ఇంకా మేమైతే పానీపూరి తినడానికి అయితే వచ్చేసామండి. సో యాక్చువల్గా నేను గోల్గప్ప తింటాను, నాకు అది ఇష్టం, కానీ ఈరోజు ఫెస్టివల్ కదా లేదనుకుంటా. సో పానీపూరి తినేసి ఇంటికైతే వచ్చేసామండి. సో చూసారా మా ఇంటి ముందు ఫ్లాట్ వాళ్ళు ఇలా ప్రతి ఫెస్టివల్కి వేస్తారు. తర్వాత సో ఇప్పుడు టిఫిన్గా అయితే రెడీ చేస్తున్నానండి. సో ఇంకా గుడికి వెళ్ళి వచ్చాం కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అంటే టిఫినే చేద్దామని అనుకుంటున్నాం. సో డిన్నర్కి అయితే మేము టిఫిన్తో కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో నేను టిఫిన్ అయితే అంటే కోకోనట్ చట్నీ అలానే దోసాస్ వేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తున్నానండి. సో ఈవినింగ్ రొటీన్లో మీకు నచ్చితే తప్పకుండా స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. చెప్పడం మర్చిపోయానండి, మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు అయితే వచ్చింది. సో నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే మేము 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాం రీసెంట్గానే. సో ఎందుకంటే మార్నింగ్ కుకింగ్ చేస్తున్నప్పుడు లేట్ అయిపోతుంది మా హస్బెండ్కి అని చెప్పి సో మేమైతే కొత్త స్టవ్ అయితే తీసుకున్నామండి. సో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇక్కడ పాలు అయితే కాసేస్తున్నానండి, మా బుడ్డోడు కోసం పాలు కాస్తున్నాను. సో అలానే ఓ పక్కన కొబ్బరి చట్నీ అలానే దోసలు కూడా వేసేస్తాను. సో నాకు దోశ బ్యాటర్ అయితే రెడీగానే ఉందండి. సో దీంట్లోకి కొంచెం నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుని దోసస్ ప్రిపేర్ చేసుకుంటాను. సో అలానే నేను సో కొబ్బరి చట్నీకి కూడా నేను కొబ్బరికాయ ముక్కలు ఇలా అయితే కట్ చేసుకున్నాను. సో దీంట్లో నేను పుట్నాలు కూడా యాడ్ చేస్తానండి. సో కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి చట్నీది. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. సో ఇది కోకోనట్ చట్నీ కోసం నేను కొంచెం పచ్చిమిర్చివి కొంచెం కారంగా ఉంటాయి. సో అందుకే నేను 4 to 5 అయితే యాడ్ చేశాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పును అయితే యాడ్ చేస్తాను. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత నేను పుట్నాల పప్పును అయితే యాడ్ చేస్తాను. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి. సో ఆ టైంలో మనం ఇంకా ఇవి కొబ్బరికాయ ముక్కలు అవన్నీ కలిపి మనం కావాలితే చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి కొబ్బరికాయ ఇష్టం లేకపోతే చింతపండు ఇష్టం లేకపోతే చింతపండు అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఉత్తి పుట్నాల పప్పుతో కూడా మనం చట్నీ అయితే చేసుకోవచ్చు అండి. దోశ వాటిలో చాలా బాగుంటుంది. పుట్నాలు అలానే కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకుని నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. సో నాకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో నాకు ఇక్కడ చట్నీ అయితే అయిపోయిందండి, కొబ్బరికాయ అలానే పుట్నాల చట్నీ. సో యాక్చువల్గా దీంట్లోకి మనం పోపు తాలింపు పెట్టుకోవచ్చు.
బట్ మా హస్బెండ్కి అయితే ఇష్టం ఉండదండి. సో అందుకే ఇట్లానే మేము సర్వ్ చేసుకుంటున్నాం. సో అలానే ఇక్కడ నేను ప్యాన్ కూడా పెట్టేసుకున్నానండి. సో నేను దోశలు కూడా వేసేసుకుంటాను. సో దోశ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఇలా అయితే దోశలు అయితే వేసేసుకోవాలండి. దోశలు అయితే వేసేస్తున్నానండి నేను. సో చట్నీ కూడా అయిపోయింది నాకు. సో నేను దోశలు వేసి సర్వ్ చేసేస్తే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయినట్టేనండి. నేను చూపిస్తాను. మీద ఇలాగే మనకి అంటే నేను ఆయిల్తో అయితే ఇప్పుడు దోశనైతే ఫ్రై చేస్తున్నాను. సో అలా కాకుండా దోశ గీ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే దోశలు అయితే వేసేసానండి అన్నీ నేను. సో నేనైతే తినేస్తున్నాను. చేసిన ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.